లేదా కాల్చటం. ఓకేనా? ఇంకోటి ఉంటుంది లీడ్ అండ్ డెమోటిక్ మ్యాజికల్ ప్యాపిరస్, దీని పేరు లీడ్ అండ్ డెమోటిక్ మ్యాజికల్ ప్యాపిరస్. ఇది అన్ని కూడా ఆధారాలు మనకి. వాళ్ళ దగ్గర ఆల్రెడీ వాళ్ళు ఎంత దొంగ పనులు చేస్తూ లేనిది ఉన్నట్టుగా కల్పిస్తారు అని చెప్పడానికి ఇవన్నీ మనకు ఆధారాలు. లీడ్ అండ్ డెమోటిక్ మ్యాజికల్ ప్యాపిరస్. ఇక్కడ కూడా ఏముంటదంటే ఒక మూలికను తీసుకో, నూనెలో కాపటం, మంత్రం ఆ సమయంలో చదవటం, బొమ్మని కాల్చటం, ఇలాగా కొన్ని జరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఆ ట్రిక్స్ ఉపయోగించి చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ సర్పాన్ని వాళ్ళు ఎలా చేశారు? మోషే సర్పాన్ని చేసినట్టే వాళ్ళు కూడా సర్పాన్ని చేశారు కదా. వాళ్ళు సర్పాన్ని ఎలా చేశారంటే, ఈ పురాతన ఈజిప్షియన్స్ నిపుణులు ఉన్నారు కొంతమంది, వాళ్ళ పరిశీలనలో వాళ్ళు ఏం చెప్పారంటే, ఐగుప్తీయులు సర్పమాంత్రికులు ఒక ప్రత్యేకమైన కోబ్రా పాము ఉంటది, కొన్ని ప్రత్యేకమైన పాములు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ పాము దేవుడు కదా, వాళ్ళకి పాముని ఇక్కడ పెట్టుకుంటాడు కదా ఫరోగాడు. పాముని వాళ్ళు ఆడుకున్నట్టు ఎవరు ఆడుకోరు, పామునే వాళ్ళని చూసి కంగారు పడతాయి. అట్లాంటి నిపుణులు అనమాట వాళ్ళ పాముల మీద. పాములు కొట్టుకునే వాళ్ళకంటే వీళ్ళు గొప్ప వాళ్ళు. వీళ్ళు ఇక్కడ పాము దగ్గర, ఈ పాము ఉంటది కదా, మెడకాయ ఉంటది కదా, ఇక్కడ మెడకాయ, పాము మెడకాయ దగ్గర, పాము మెడ దగ్గర, నెక్కి దగ్గర అది ఒక ప్రత్యేకమైన కోబ్రా. అన్ని కోబ్రాలు కావాలి, ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ కోబ్రాని తెచ్చుకుంటారు. ఆల్రెడీ కోబ్రాని తెచ్చుకుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు ఏం జరుగుతుండొచ్చు అంటే, ఆల్రెడీ అడవిలో పోయి ఉంటారు, పర్టికులర్ గా ఒక పర్టికులర్ వాళ్ళకి తెలిసిన కోబ్రా అనేది తెచ్చుకొని ఉంటారు. తెచ్చుకొని ఇక్కడ నొక్కుతారు. వీళ్ళు ఇక్కడ నొక్కంగానే ఒకసారి దాని పక్షవాతం వచ్చినట్టు అయిపోద్ది, కర్రలా మారిపోద్ది. ఇలా పట్టుకుంటే కర్రలా పక్షవాతం వచ్చినట్టు అయిపోతుంది పాముకి. అది తనను తాను కాపాడుకోవడానికి సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం కర్రలా మారిపోద్ది, అలా స్టిక్ అయిపోద్ది. దాని మోసే ఇదిగో మా దగ్గర ఇదిగో కర్ర అంటారు. నిజమే, అది కర్రలా మారిపోయింది. ఏం చేద్దాం అది? వీడు అట్లా నొక్కాడు దాని పాపం, కర్రలా మారిపోయింది. ఇప్పుడు దాన్ని ఏం చేస్తాడంటే కింద కుదులుతాడు. కింద కుదిలినప్పుడు అది ఏమనుకుంటది, ఈడెవడో నన్ను ఇడిచిపెట్టేశాడు, నేను ఇక హ్యాపీగా తిరగొచ్చు అని వెంటనే అది మళ్ళీ పాములా మారిపోయింది. అలాగనమాట. కోబ్రా పాము వెనక నొక్కితే తాత్కాలికంగా పక్షపాతానికి గురే కర్రల. దీన్ని ఏమంటారంటే కెటాలప్సీ అంటారు. దీన్ని, ఈ చర్యని బిగుసుకుపోవటం కెటాలప్సీ అంటారు. దానిని నేల మీద విసిరినప్పుడు అది మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేస్తుంది. ఈ ట్రిక్ ని నజా హజే అంటారండి ఈజిప్షియన్స్. ఈ టైప్ ఆఫ్ ట్రిక్ ని నజా హజే, అర్థమైందా? నజా హజే ట్రిక్ అంటారు దీన్ని ఈజిప్ట్ లో. అంటే మంత్రగాళ్ళు చేసింది సృష్టి కాదు, అప్పటికే పామును కర్రలా చూపించి ప్రజలను మోసం చేసే ఒక ట్రిక్. ఓకేనా? నీళ్లు రక్తంగా మార్చడం కూడా అంతే. అక్కడ వాళ్ళు రెడ్ సిల్ట్ అనే దాన్ని ఉపయోగిస్తారు. రెడ్ సిల్ట్ ఏంటి సార్? రెడ్ సిల్ట్ అంటే, ఈ రోజు మనకి కెమిస్ట్రీ చదివారు మీరు? ఎంపీసీ స్టూడెంట్లు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మన దానిలో ఇంటర్మీడియట్ లో ఎంపీసీ స్టూడెంట్లు ఎంతమంది ఉన్నారు? మీ ఎస్ జయశ్రీ ఏమో కెమికల్ ల్యాబ్స్ కి వెళ్ళారా? చాలా మంది ఉన్నారు. నేను కూడా ఎంపీసీ, ఇంటర్లో నేను కూడా ఎంపీసీ. తాగుకొట్టి చెప్పులు మూసేవారు చిన్నప్పుడు. మా మేడం ఉండేది, తెగ్గొట్టే జనాలందరూ ల్యాబ్ లోకి తీసుకెళ్తారు కదా, కెమికల్ రియాక్షన్స్ అంతే. అలా వాళ్ళకి రెడ్ సిల్ట్ అని ఒకటి ఉంటది. ఆ రెడ్ సిల్ట్ నీళ్ళలో వేయగానే ఆ నీళ్ళన్నీ ఏమైపోతాయంటే రెడ్డిష్ గా మారిపోతాయి. అలాంటి ట్రిక్స్. అందుకని చూడండి, వాళ్ళు చిన్నవి చేయగలిగారు కానీ ఆ పేలను తెప్పించడంలో వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఎందుకంటే పేరు తెప్పించడం అంత ఈజీగా, చిన్న మ్యాజిక్ చేయగలిగారు కానీ పేరు తెప్పించడంలో విఫలమయ్యారు. అది మంత్రాలు ఉంది కదా అని అదే చెప్తున్నా. మంత్రాలు అనే దగ్గర మంత్రాలు అనే కదా, హెట్టం అంటే అర్థం దగ్గర కప్పిపుచ్చడం అని అర్థం. అలా అంతేనా? ఓకేనా? సో మనకి ఇది అర్థమైందా? ఇప్పుడు ఈ పాయింట్ మీకు అర్థమైందా? అది నిజం కాదు, అది ఒక సృష్టి. ఈ పాయింట్ మీకు అర్థమైందా? ఈ రెండు తెగినయా మీకు? ఫరో హృదయాన్ని దేవుడే కఠినపరిచాడు అంటే కాదు, స్థిరపరిచాడు. ఆయన ఖజాక్ చేశాడు, ఫస్ట్ పాయింట్. రెండోది, ఆయన ఖజాక్ చేసిన దాన్ని వాడు కాబేజ్ చేసుకున్నాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉపయోగ ట్రిక్స్. ఈ రెండు క్లారిటీ అయిపోయిందా? మోషే నోటి మాంద్యం క్లారిటీ అయిపోయిందా? రైట్. మనకు ఇంకొక 10 నిమిషాలు టైం ఉంది, మనకు ఒక 10 నిమిషాలు సమయం ఉంది. మీకు చాప్టర్ థీమ్స్ ఎక్స్ప్లెయిన్ చెప్పాను కదా, ప్రతి చాప్టర్ లాగా ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఈ సంవత్సరానికి అవ్వదు మనకి.
ఫరో హృదయం కఠినం చేయడం అనే కాన్సెప్ట్ ఎందుకని అదేనా మంచి ఫరో హృదయం కఠినం చేయడం అనే కాన్సెప్ట్ ఎందుకంటే నీ లెక్కల్లో కూడా నువ్వు పాపాత్ముడు అవుతున్నావురా అని అర్థం. నేను అదే చెప్పింది ఇందాక. ఈ ఈజిప్షియన్ పురాణాల ప్రకారంగా కూడా నువ్వు పాపానికి గురవుతున్నావు, నువ్వు శిక్షకు పాత్రుడు. నీ పురాణాల ప్రకారంగా కూడా వాడికి ఆ లాంగ్వేజ్ లో చెప్తేనే అర్థమైంది. వాళ్ళందరూ ఈజిప్షియన్స్ కదా, అప్పటిదాకా ఇజ్రాయేలీలు ఈజిప్ట్ లో పుట్టి పెరిగారు కదా, వాళ్ళకి బాగా తెలుసు ఆ కాన్సెప్ట్స్. ఫరో హృదయం కఠినమైంది అని చెప్పగానే వీళ్ళకి అర్థమైంది, ఓకే ఈడికి ఈడే కొని తెచ్చుకుంటున్నాడు కష్టాలే అని అర్థం. సో ఫరో హృదయాన్ని దేవుడు కజాక్ చేశాడంటే వాడు ఆప్షన్ స్థిరపరిచాడు. తర్వాత వాడి హృదయం కాబేదైంది అని అంటే అర్థం ఏంటంటే వాడికి పొయ్యే కాలం దగ్గర వాడికి ఆడే గోతి తీసుకుంటున్నాడు అని అర్థం. వాడు పోయిన ఆడే తీసుకుంటున్నాడు, వాడే ఆడంతటా ఆడే నూనె పోసుకొని ఆడే జారి పడతానికి రెడీ అయ్యాడు అనే కాన్సెప్ట్లు. అంతే, అనూబీస్ అనే కాన్సెప్ట్ వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి ఆ కాన్సెప్ట్ ఉపయోగించి వాడు ఎంత పాపం చేస్తున్నాడు ఆడి కాన్సెప్ట్ లోనే వాడికి చెప్తున్నాడు అక్కడ. సింపుల్. ఓకే, 14-15 అధ్యాయాల్లో ఏముంటది? సముద్ర గర్భంలో శత్రు సంహారం. 14 అధ్యాయులు ఎక్సోడస్ దాడతారు వీళ్ళు. అర్థమైందన్న, వెరీ గుడ్ అన్న. 14 అధ్యాయంలో ఎక్సోడస్ దాడతారు వీళ్ళు. ఓకే, 15 అధ్యాయంలో కూడా గీతం ఉంటది, మోషే గారి విజయ గీతం. మీకు 14-15 ఏమైనా సందేహం ఉంటే చెప్పండి, నేను ఆగుతాను అక్కడ. సింపుల్. 14 అధ్యాయంలో ఏం లేదు. 14 అధ్యాయంలో వీళ్ళందరూ కూడా ఎర్ర సముద్రం దాడతారు. 15 అధ్యాయంలో ఎర్ర సముద్రం దాటాలని విజయ కీర్తన వాడతారు. చేదు అనుభవాలను తీపి అనుభవాలుగా మార్చుకున్నట్టుగా ఉంటుంది. అంటే నేను ముఖ్యమైన సందర్భాల దగ్గర ఆగుతున్నా. మీకు ఈ 5 రోజుల్లో ఈ 5 చాప్టర్లు ఏమైనా అనుమానాలు ఉన్నా సరే మీరు మళ్ళా మన వర్క్ షాప్ ఉన్నాయి కదా, వర్క్ షాప్ గ్రూప్స్ లో మీరు కామెంట్ చేయండి. మీరు కనుక వర్క్ షాప్ గ్రూప్ లో కామెంట్ చేస్తే నేను ఏదన్నా స్పెషల్ క్రోబ్రా అన్నారు కదా, ఈజిప్షియన్స్ మీద పరిశీలన చేసిన స్కాలర్స్ నాన్న, ఈ వెస్ట్ కేర్ గాని ఈ పేపైరస్లు గాని వాటిని చూసినప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు అంతరించిపోయింది. ఆధారం ఉందా అంటే ఈజిప్టాలజిస్టులు చాలా మంది దీని గురించి మాట్లాడతారు, ప్రాచీన ఈజిప్ట్ నిపుణులు మాట్లాడతారు. ఇప్పటికిప్పుడు వెళ్ళి కోబ్రాని ఎత్తకూడదు, ఎందుకంటే అంతరించిపోయింది. ఆ రోజుల్లో ఉన్న ఈ రోజు పిచ్చుకే లేదు. ఇప్పుడు గట్టిగా మాట్లాడాలంటే 10-20 ఏళ్ల కింద ఉన్న పిచ్చుకనే ఇంకో 10 ఏళ్ళు అయితే చూపించలేము మనం. కానీ పిచ్చుక అనేది ఒకటి ఉంది, అలానే కోబ్రా ఉంది, పర్టికులర్ కోబ్రా. కానీ ఇప్పుడు అది దొరకదు. ఈజిప్షియన్ నిపుణులు అయితే దాని గురించి చెప్తున్నారు ఉందని. ఓకే, 16-17 అధ్యాయాలలో మన్నా గురిపించడం, తాగే బండ గురించి ఉండటం, అమాలేకీయులతో యుద్ధంలో మోషే గెలవటం, అమాలేకీయుల యుద్ధంలో మోషే అలా చెయ్యి పైకెత్తే గెలవటం, కిందకి దింపటం, చనిపోవటం, ఓడిపోవటం, ఇవన్నీ కూడా చెప్తారు. అది కూడా కాన్సెప్ట్ ఉంది. అర్థమైందా? అంటే మీకేమైనా అనుమానం ఉందంటే నేను అవుతాను. జస్ట్ థీమే అక్కడ ఉంది, మీకు అంతకుమించి ఏం లేదు. ఓకే, మరణా కోసం చెప్పండి అన్నాడు. ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ ప్రజలందరూ వచ్చారా? కొందరు ఐగుప్తులోనే ఉండిపోయారా? ఉండాలనుకునేవాడు ఉండిపోయాడు, రావాలనుకునేవాడు వచ్చారు. మరి ఒక్కడు కూడా రాకుండా ఉండడు కదా. అక్కడ అయిపోయిన కొంతమంది ఉంటారు, చాలా తక్కువ. అసలు ఆడుంటే బానిసత్వానికి ఎవడు ఉండడు. ఆడేమన్నా పరవాణం పెట్టి నోట్లో బో పెడుతున్నాడు ఉండటానికి, అక్కడ ఎవడు ఉండడు. ఎవడైనా ఒకడు బాగా బానిస బతుకు బాగా అలవాటైపోయిన బానిస కుక్కలు ఎవరైనా ఉంటే ఉంటాం, లేదంటే ఎవడు ఉండడా. ఓకేనా? నెక్స్ట్ 18-19 అధ్యాయాలు మనకేం చెప్తున్నాయి? సేనాయి చెంత పరిశుద్ధతగా ఆహ్వానించడం, ఇత్రో గారి సలహాలు ఉంటాయి. 18వ అధ్యాయం మొత్తం కూడా ఇత్రో సలహాలు, సనిహెడ్రిన్ సలహా ఉంటుంది. అంటే 70 మంది పెద్దలను ఏర్పాటు చేసేటువంటి సలహా. ఇత్రో రావటం, దేవుడు ముఖాముఖిగా మాట్లాడటం, ప్రజల హృదయాలు శుద్ధి చేయబడతాం. 20 అధ్యాయాల వరకు వస్తాను ఇప్పుడు. ఓకేనా? నెక్స్ట్ 20వ అధ్యాయం అంతా కూడా మీకు గతంలో చెప్పాను కదా, 20వ అధ్యాయం సుజరైన్ అని చెప్పాను, గుర్తుందా మీకు? హిటైట్ యొక్క సుజరైన్ ఒప్పందం చేయటం అంటే ఏంటి? నేను మీకు విడిపించాను కాబట్టి మీరు నాకు పరిశుద్ధంగా బతకాలని దేవుడు చెప్పటం. ఇదంతా 20వ అధ్యాయం కాన్సెప్ట్. జస్ట్ మీరు థీమ్స్ వినండి, ఆల్రెడీ మీరు చదువుకుని ఉంటారు కదా, జస్ట్ థీమ్స్ చూసుకోండి. ఈ ఇజ్రాయేల్ తో పాటు ఈజిప్షియన్స్ కూడా వచ్చారా?
ఈజిప్షియన్స్ కి ఏం కర్మ నాన్న, వాళ్ళకి ఏమన్నా తక్కువ చెప్పు, వాళ్ళకి బానే ఉంటారు కదా. ఇది ఇది డీల్ చేద్దాం. ఎవరో తమ్ముడు అన్నాడు 70 మంది 10 లక్షల మంది ఎలాగయ్యారని, డీల్ చేద్దాం. ఓకే, దాన్ని డీల్ ఎర్ర సముద్రంలో ఆర్కియాలజికల్ ఎవిడెన్స్. ఇందాక చెప్పా కదా నాన్న, రామాయణం మొత్తం మీద రాముడి సీత ఏమైందని మళ్ళీ అడుగుతారు. ఇప్పుడేగా చెప్పాను మీకు, డైరెక్ట్ ఎవిడెన్సెస్ లేవు నాన్న ఎర్ర సముద్రానికి, ఇండైరెక్ట్ గా కొన్ని ఉన్నాయి అని చెప్పా కదా. రాను వైట్ గాడి కూడా తప్పని చెప్పా కదా. పిల్లలు ఆమె గర్భంలో ఆదికాండం అయిపోయింది దాని గురించి ఎత్తుతున్నావు తల్లి. ఓ పని చేయండి మీరు, మార్నింగ్ వర్క్ షాప్ గ్రూప్ లో మార్నింగ్ వాళ్ళు, రాత్రిపూట వర్క్ షాప్ గ్రూప్ లో రాత్రి వాళ్ళు, 2 బ్యాచెస్ మీకు బాగా కఠినంగా అర్థం కానున్న సందర్భాలన్నింటినీ కూడా రాయండి. నేను వాటికి చెప్తాను. ఫరో అంటే రాజే ఉంది కదన్నా, మళ్ళా రాజు అయిన ఫరో ఎందుకంటే ఇప్పుడు ఒకటి, ఫరో అంటే రాజని వాళ్ళకి తెలుసు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఫరో అంటే పేరు అనుకుంటారు, లేదంటే ఫరో అంటే ఆడెవడో పక్కింటి సుబ్బారావో వెనకింటి ఎల్లారావో అనుకుంటారు. అందుకని ఆడు ఫరో అంటే ఆడెవడో మన పక్కింటోడు వెనకింటోడు కదా బాబు, వాడు రాజురావు బాబు అని చెప్తున్నాడు అక్కడ. ఆ తర్వాత ఎడిటోరియల్స్ ఎవరైతే ఉంటారో, ఎడిటోరియల్ గ్లాస్ రాసేవాళ్ళు, వాళ్ళు దాన్ని యాడ్ చేస్తారు తర్వాతి తరాలకు అర్థం కాక. ఓకే, 21, 22లో ఏంటో ఉంటది, ఇంకంతే చట్టాలు ఉంటాయి. మీ గతంలో నేను చెప్పాను ఏ చట్టం వరకు. నేను నిర్గమాకాండాన్ని, నాకు శ్రమ తగ్గింది నిర్గమాకాండం, ఎందుకంటే మీకు బానిసత్వం గురించి గతంలో చెప్పాను, ఏ వచనం ఊరకనే రాదనే దగ్గర గతంలో మీకు చెప్పాను. కల్చరల్ బ్యాక్గ్రౌండ్ లో ఫస్ట్ ఫౌండేషన్ క్లాసెస్ గుర్తుందా, ఆ ఫౌండేషన్ క్లాసెస్ లో నేను చాలా కవర్ చేశాను నిర్గమాకాండం. బానిసత్వం కవర్ చేశా, ఆజ్ఞల గురించి కవర్ చేశా. ఓకేనా. సో 21, 22 అంతా కూడా బానిసల పట్ల ఎలా ఉండాలి ఇది చెప్పాను కదా. మీకు బానిసల క్లాస్ లో వచ్చేసింది, ఆల్రెడీ బానిసల క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ అనాథలు, విధవరాండ్రు, ఇవి కూడా మీకు చెప్పాను. ఆ రోజు లాస్ ఎలా ఉండే, ఆ లాస్ ని దాన్ని ఎలా దేవుడు సంస్కరించాడు, సోషల్ జస్టిస్ ని తోరా ఎలా స్థాపించింది అనేది 21, 22 అధ్యాయాలు. 23, 24 ఏమని ఉంటది, 70 మంది పెద్దలతో పర్వతం మీదకి వెళ్ళటం ఇక్కడే కదా. 24వ అధ్యాయంలోనే దేవుడు ఈ తోరా అనే దాన్ని ఇవ్వటం ఇక్కడే జరిగింది. 23, 24లోనే దేవుడు తోరాని ఇస్తాడు, 70 మంది పెద్దల్ని పైకి తీసుకుపోతాడు. ఓకేనా. 25, 26లో కూడా ఇంక ఇవే, ఇక ఏం లేదు ఇక్కడ. నిబంధన మందసం చేయి, దాన్ని దీపవృక్షం చేయి, బంగారు బల్ల చేయి, ఆకారాలను తయారు చేయి, ఇదంతా కూడా బ్లూ ప్రింట్స్ ఇచ్చి అన్ని కూడా ఇంకా వాళ్ళని అక్కడ పరిశుద్ధంగా ఉంచడం కోసం మందసాన్ని తయారు చేయటం. ఎస్ అన్న, అందుకే ఇప్పుడు అర్థమవుతుందన్న, ముందు బేసిక్ చెప్పడం కరెక్ట్ కదా. ముందు బేసిక్ చెప్పడాన్ని బట్టి నిర్గమాకాండం నేను ఎక్కువసేపు ఏం చెప్పను, ఎందుకంటే నిర్గమాకాండంలో చాలా అంశాలు మనం ఫౌండేషన్ క్లాసెస్ లో కదిలిచ్చేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిర్గమాకాండం 20వ అధ్యాయంలో దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నింటి మనం ఫౌండేషన్ క్లాస్ లో చెప్పుకున్నాం. హిటైట్ లాలో అలా ఉండేది, దేవుడు ఏ ఉద్దేశంతో చెప్పాడు, బానిసత్వం గురించి చెప్పుకున్నాం, రిటానీ లాస్ గురించి చెప్పాం, అష్యూర్ లాట్స్ గురించి చెప్పాం. ఆ ఫౌండేషన్ క్లాస్ చెప్పింది ఎందుకంటే మీకు అన్ని ఇక్కడ క్లియర్ గా అర్థం కావాలని. మందసం ముట్టుకుంటే ఎందుకు చనిపోయారన్న, మందసం ముట్టుకుంటే చనిపోయింది ఎవరు వచ్చా, ఆ కాన్సెప్ట్ ఎక్కడ జరిగింది, సమూయేలు గ్రంథం. కాబట్టి మీరు సమూయేలు గ్రంథం వచ్చేదా కాగండి, వృత్తాంతాల గ్రంథంలో కదా ఇంకా చనిపోయేది, అక్కడికి రండి మరి. క్రానికల్స్ అప్పుడు చెప్తాను మీరు. ఇత్రో యాజకుడు అని ఉంది, అప్పుడు యాజకం లేదు కదా అన్న అంజి యాజకుడు అంటే అర్థం ఏంటంటే బైబిల్లో ఉన్న లేవి యాజకులు కాదు, అతను అన్య దేవుళ్ళ యొక్క యాజకుడు. అర్థమైందా. అంతెందుకు, యోసేపు కూడా మోను అనే యాజకుడు కుమార్తెగా పెళ్లి చేసుకునేది. మనకి యాజకుడు అంటే మనకే కాదు, యాజకులు అన్ని మతాల్లోనే యాజకుడు, పూజారి అని అర్థం. యాజకుడు ప్రీస్ట్, దట్ మీన్స్ పూజారి. పాల యాజకులు ఉంటారు, అష్టారోతికి యాజకులు ఉంటారు, దాగోనికి యాజకులు ఉంటారు, అందరికి యాజకులు ఉంటారు. సో బిబ్లికల్ యాజకుడు కాదు ఆయన, ఇత్రో వాళ్ళ దేవీ దేవతలకు అతను యాజకుడు. అంతెందుకు, మెల్కీసెదెకు కూడా యాజకుడే కదా. మరి మనకి ఇత్రో దగ్గర సందేహం కాదు, మరి మెల్కీసెదెకు దగ్గర సందేహం రావాలి. ఈ సందర్భంలో ఇజ్రాయేలైట్స్ ఎదురుగానే ఉన్నారన్న సునీల్ నా మొత్తం చదివే లోపలే మిస్ అయిపోయింది నా కామెంట్. ఓకేనా.
శకునాలు అంటే జ్యోతి ఇవన్నీ ఎవరి కొరకు రాసింది? ఎక్సోడస్ అంటే ఇక అయిపోయింది. ఒరిజినల్ కాంటెక్స్ట్ అయిపోయింది. వాళ్ళకి ఆదికాండం అంతా ఒరిజినల్ కాంటెక్స్ట్ అయింది. అది ఆ కథ అంతా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఒరిజినల్ కాంటెక్స్ట్ కాదు. ఇప్పుడు మోసెస్ మీద ఉన్న టార్గెట్ ఏంటంటే వీళ్ళు పరిశుద్ధంగా ఎలా ఉంచాలి, అడ్మినిస్ట్రేషన్ ఎలా చూడాలి. ఆల్రెడీ ఆ యొక్క దేవాలయాలు చూసి వచ్చారు కదా, ఆ లోటుని ఎలా భర్తీ చేయాలి. అదేనా? ఆల్రెడీ ఈజిప్ట్ లో బతికిన వాళ్ళు ఈజిప్ట్ లో దేవుడిని అనగానే ఒక కాన్సెప్ట్ లో చూశారు. మన యావే దేవుణ్ణి కనీసం ఆ కాన్సెప్ట్ లోకి ఎలా తీసుకెళ్ళాలి, ఈయన్ని అతి పరిశుద్ధుడిగా ఎలా కనపరచాలి. ఈయన ముందున్న టాస్క్ అదే. సో 25, 26 అధ్యాయాలు కూడా అంతా ఇవే ఉంటాయి. దీపవృక్షం ఎలా తయారు చేయటం. మీకు పర్టికులర్ గా దేని మీద అనుమానం ఉంటే నేను ముందుకెళ్తాను. ఇక మీకు అంటే నేను 27, 26 అధ్యాయాలు ఎక్కువ ఇక్కడ కవర్ చేయట్లేదు. ఎందుకు కవర్ చేయాలంటే ఒక కారణం చెప్తున్నా. లేవీ కాండంలో ఇవి రిపీట్ అవుతాయి. లేవీ కాండంలో ప్రత్యక్ష గుడారం రిపీట్ అయింది. అక్కడ మీకు నేను క్లారిటీ ఇస్తా. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ మీకు లేవీ కాండంలో కొంతవరకు మీకు రిపీట్ అవుతాయి. నెక్స్ట్ మనం నిర్గమైపోయిన తర్వాత లేవీకి వెళ్తాం కాబట్టి లేవీలో క్లారిటీ ఇస్తా. దీపవృక్షం, బలులు ఎలా ఉంటాయి, ప్రత్యక్ష గుడారం ఎలా ఉంటాయి. ఈజిప్ట్ ఏ జాతీయ? ఇదేం డౌట్ నాన్న? హాముగాడి వంశం, హాముగాడి నుంచి వచ్చారు. హాముగాడి కొడుకులో మిస్రాయిం గాడు ఉంటాడు కదా, వాళ్ళే మిస్రాయిం. మీకు అంటే నేనేం చెప్తున్నానంటే ఇక్కడ కొన్ని లేవీ కాండంలో ఉంటాయి. నేను లేవీ కాండంలో కొన్ని కవర్ చేస్తా. ఓకే, మేఘస్తంభం, అగ్నిస్తంభం రేపు కవర్ చేద్దాం అన్నదా. ఓకే, 27, 28 అధ్యాయులు ఏముంది థీము? గుడారం వెలుపల ఉంటే రాగి బలిపెట్టి. ఇదే కొలతలు. ఈ కొలతలు మీరు తెలుసుకోవటం వల్ల మీకు వచ్చే పెద్ద లాభం లేదు. ఆ రోజు వాళ్ళకి ఇంపార్టెంట్ కొలతలు. ప్రధాన యాజకుడు రొమ్ము పైన ఇది ఉంటది కదా, ఊరీము తుమ్మీము ఉంటాయి. ఊరీము ఈజిప్ట్ అంటే అర్థం ఏంటన్నా? అది గ్రీకు పదం నాన్న. ఈజిప్ట్ అంటే గ్రీకు పదం. ఊరీము తుమ్మీము పెట్టుకుంటారు. ఊరీము తుమ్మీము గురించి కూడా రేపు గుర్తు చేస్తాం మీకు. ఓకేనా? ఊరీము తుమ్మీము 27, 28 అధ్యాయంలో ఊరీము తుమ్మీము గురించి రేపు నేను దీని గురించి డీల్ చేస్తా. కొద్దిగా 1/2 గంటలు అయిపోయింది అది విషయం. ఏం కాదు. 27, 28లో థీమ్ అంతా ఊరీము తుమ్మీము గురించి థీమ్ ఉంటది. ఓకే, 29, 30లో థీమ్ ఏముంది? యాజకుల రక్తం మరియు ఇదంతా కూడా మళ్ళీ ఇదంతా లేవీ కాలంలో రిపీట్ అయింది. ఉదయం సాయంత్రం నిరంతరం చేయాలి. మీకు ఇవన్నీ కూడా లేవీ కాండంలో మళ్ళా రిపీట్ అవుతాయి. ఇక్కడ చెప్పి మీకు అనవసరం. సో బలులు అర్పణల గురించి లేవీ కాండంలో చెప్పేటప్పుడు నేను చెప్తా. లేవీ కాండంలో ప్రత్యక్షపు గుడారం, లేవీయ కాండంకి వచ్చినప్పటికి మీకు ఇందా చెప్పినట్టు బలులు, లేవీ కాండంలోకి వచ్చినప్పటికీ దీపవృక్షాలు, ఇవన్నీ మీకు అక్కడ వస్తాయి. నేను లేవీ కాండాన్ని ధ్యానించినప్పుడు ఎలాగో చెప్తా మీకు ఇవన్నీ. సో మీకు 30వ అధ్యాయం మళ్ళా చెప్తున్నా. మీరు చదవండి ఎక్సోడస్, మీరు చదవండి మొదటి 30వ అధ్యాయం వరకు. ఇప్పుడు నేను చెప్పిన థీమ్సే మీకు ఉంటాయి. ఏముంటది? 23, 24లో దేవుడు ధర్మశాస్త్రం ఇవ్వటం, 29లో ఊరిమి తుమ్మీము, 20లో ఉజరైన ఒప్పందం, 18, 19లో సన్హెడ్రీను, 14, 15లో ఎక్సోడస్. ఇవే థీమ్స్. వీటిల్లో మీకు ఏవైనా సందేహం గనక ఉంటే వర్క్షాప్ లో అడగండి. నేను ఆ సందేహాలన్నింటినీ కూడా ఒకరోజు తీసుకొని తీరుస్తా. మిగతా అన్ని స్కిప్ ఏమి చేయలేదు. ఇవన్నీ మళ్ళీ లేవీ కాండంలో మీకు వస్తాయి. ఇక్కడ చెప్పడం అనవసరం. లేవీ కాండంలో చెప్పుకోవచ్చు. మెల్కీసెదెకు గురించి చెప్పడన్నా నేను మొన్నే చెప్పాను. మెల్కీసెదెకు నా ఆన్సర్ అంతా ఒకటే. మీకు రామాయణం మొత్తం విని రావణుడికి సీత ఏమైందని అడిగినట్టే అడుగుతా. చెప్పాను కదా మెల్కీసెదెకు గురించి అంటే బుర్ర పాడైపోద్దని చెప్పాను మీకు. మెల్కీసెదెకు గురించి చెప్తే మీకు 2 రోజులు నిద్ర పట్టదు, జీర్ణించుకోలేరు, మనసు ఒప్పుకోదు కొన్నిసార్లు. అందుకని నేను ఇప్పుడు చెప్పను, తర్వాత ఎప్పుడైనా చెప్తా. మరి ఉండమంటారా నన్ను? మీకేమైనా ఉంటే వర్క్షాప్ లో అడగండి. అన్న మన్నా అంటే ఏంటి? అది ఎలాంటి ఫుడ్? మన్నా అంటే కొత్తిమీర గింజల్లాగా ఉండి మల్టీ విటమిన్ టాబ్లెట్ లాంటి ఫుడ్ నానా.
యూదుల ద్వారా యూదుల టాల్మడ్ ఏం చెప్తుందంటే మన్నా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టేస్ట్ లోకి మారిద్దని చెప్తాడు. టాల్మడ్ మిడ్రాష్ ఏం చెప్తుందంటే మన్నా అనేది ఈరోజు తింటే ఒకలా, రేపు తింటే మరొకలా, ఆ తర్వాత రోజు తింటే ఇంకొకలా టేస్ట్ మారుతూ ఉంటది. చాలా మంచి ఫుడ్ అని చెప్తాడు. పిచ్చెక్కిస్తున్నాయన్నా మీ మాటలు. ఎక్కిస్తే నానా సత్యం వింటే అలానే ఉంటది. ఓకే, ఉండమంటారా? మళ్ళీ ఇప్పుడు మీది అయిపోయిందా? నాకు మళ్ళీ థియలాజికల్ క్లాసెస్ ఉన్నాయి. ఎందుకంటే నన్ను వెళ్ళిన మీటింగ్ లో వదలరు. మోషే ఎక్కడ ఎవ్వరికి అబద్ధం ఆడలేదు నాన్న. మోషే అబద్ధం ఆడాడు అంటున్నారు కదా, దాన్ని వర్క్ షాప్ లో పెట్టండి. ఇతరులతో అబద్ధం ఆడలా. కొంతమంది శామ్యూల్ చేత కూడా దేవుడు అబద్ధం ఆడిచ్చాడంటారు. ఓకే, ఉంటున్నా మరి. బాయ్. సిటీ ప్యాడ్ మీటింగ్ వేసిన చిన్నతాంటపాడు మీటింగ్స్ లో ఉన్నా. నేను వారం నుంచి ఇక్కడే ఉన్నా, ఇదే లాడ్జ్ లో ఉన్నా వారం నుంచి. అన్ని ఇక్కడిక్కడే మీటింగ్స్. ఓకే, బాయ్ నాన్న. వెరీ గుడ్.